నేను మీ సునీతని. ఈరోజు పంజాబీ డ్రెస్ ఎలా కుట్టాలో ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తా. ఈజీగా నేర్చుకోవాలి. 2 మీటర్ల క్లాత్ తీసుకొని పంజాబీ డ్రెస్కి టాప్కి 4 మడతలు వేసేసి 4 మడతలు వేసి డ్రెస్ తీసుకొని దాని హైట్ కొలుసుకొని మార్కింగ్ పెట్టుకొని ఫోల్డ్ చేయాలి. కింది భాగంది ఫోల్డ్ చేసి మార్కింగ్ పెట్టి నెక్ కొలుస్తున్నా. నేను ఇప్పుడైతే నెక్ పొడుగు ఎంత ఉందో చూసుకొని నెక్ పొడుగు సైజు పొడుగు ఎంత ఉందో చూసుకొని క్లాత్ మీద మార్కింగ్ పెడుతున్నా. భుజం 3 ఇంచులు పెట్టిన, సంక భాగం 5 ఇంచులు పెట్టిన, అది నడుం భాగం మార్కింగ్ పెట్టేసి మార్కింగ్ పెట్టి లైన్స్ కొట్టేసి ఇప్పుడు కట్ చేస్తున్నా. నేను కటింగ్ చేసి నెక్ స్టార్ నెక్ కట్ చేస్తున్నా. ముందు భాగం ఆ అమ్మాయి స్టార్ నెక్ పెట్టానది, స్టార్ నెక్ పెట్టేసిన. వెనక భాగం రౌండ్ నెక్ పెట్టమన్నది, ఇప్పుడు రౌండ్ నెక్ పెట్టేసిన. ఇది ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద 4 మడతలు వేసి, మెయిన్ క్లాత్ కూడా 4 మడతలు వేసి లైనింగ్ వేసి దానిపైన లైనింగ్ వేసి కుట్టేసేయాలి, కట్ చేసేయాలి. హ్యాండ్స్ ఇప్పుడు 4 మడతలు వేసి మార్కింగ్ పెట్టుకొని కట్ చేస్తున్నా. నేను సంక క్లాత్ సరిపోదు, అక్కడ వేసుకొని కట్ చేస్తున్నా. ఇప్పుడు టాప్ అయిపోయింది. ఇప్పుడు పాయింట్ క్లాత్ అది కూడా 4 మడతలు వేసి కింద మడవడానికి మార్కింగ్ పెట్టుకొని పాయింట్ ఎంత హైట్ ఉందో చూసుకొని నడుము ఎంత ఉందో చూసుకొని మార్కింగ్లు పెట్టేసుకుంటే అయిపోతుంది కటింగ్. ఇప్పుడు అయిపోయింది, పాయింట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే ఫస్ట్ ఆ టాప్ లాగా టాప్ కుట్టాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కింద 2 మడతలు వేసి కుట్టేసుకొని 2 మడతలు కుట్టేసుకొని ఇది ముందు భాగం కుడుతున్నా. ముందు భాగం వెనక భాగం సేమ్ 2 మడతలు వేసి కింది భాగంకి కుట్టేయాలి. ఆ తర్వాత మెయిన్ క్లాత్ మీద వేసి లైనింగ్ వేసి జాయింట్ వేసేసేయాలి. మొత్తం స్టిచ్చింగ్ చేయాలి, చుట్టూ కుట్టేయాలి. నెక్ స్టార్ నెక్ అది ఎలా ఉందో అలానే కుట్టుకుంటూ రావాలి. సైడ్కి కుట్టేస్తున్నా. సైడ్ కుట్టి ఇటు తిప్పి ఇటు సైడ్ నుంచి కూడా ఒక కుట్టేసేసేయాలి. లైనింగ్ క్లాత్ అటు ఇటు జరగకుండా డబుల్ కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నా. ఇప్పుడు నెక్ కుట్టాలి. లైనింగ్ క్లాత్ తీసుకున్నా, నెక్ కుడుతున్నా. ఇప్పుడు నెక్ స్టార్ నెక్ కుడుతున్నా. లోపల క్లాత్ మీదంగా లైనింగ్ క్లాత్కి మార్కింగ్ పెట్టుకొని స్టార్ నెక్ మార్కింగ్ ఎలా ఉందో అలా పెట్టుకొని కట్ చేసి దాన్ని ఫోల్డ్ చేసి ఒక కుచ్చు మాత్రం వేసి చుట్టూ మార్కింగ్ ఎలా ఉందో అలా కట్ చేసి మార్కింగ్ లోపల క్లాత్ కట్ చేసేసి కచ్చికలు పెట్టుకోవాలి. ఆ మూలల పైన కచ్చికలు పెట్టుకొని ఇరుసు కుట్టులాగా వేసేసి ఇంకో డబుల్ స్టిచ్చింగ్ వేసి అది లోపలికి ఫోల్డ్ చేయాలి. నెక్ కుడుతున్నా. వెనక నెక్ ఇది చుట్టూ కుట్టేసాను. ఎక్స్ట్రా క్లాత్ ఇంకో సైడ్కి కూడా కుట్టేయాలి. కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసేసి నెక్కు లైనింగ్ క్లాత్ తీసుకొని దాన్ని
కుట్టేసి దానిపైన ఈ నెక్ వేసి కుట్టేసి మార్కింగ్ పెట్టుకొని చుట్టూ కట్ చేసి అది మలిసి కుట్టేస్తే నెక్ బాగానే నెక్ కట్ చేసుకొని కచ్చికలు పెట్టుకొని దాని మీద ఒక డబల్ కుట్టేసేసి జాయింట్ చేయాలి. భుజాల మీద జాయింట్ చేయాలి. భుజాల మీద జాయింట్ చేసి నీట్గా అవి కుట్లేసేసుకొని ఆ తర్వాతకి హ్యాండ్స్కి క్లాత్ పడుతుంది కదా, ఆ క్లాత్ జాయింట్ చేసి హ్యాండ్స్కి జాయింట్ చేసేసి 4 ముక్కలు జాయింట్ చేసి 4 సైడ్ల ఒక చేతికి 2 ఒక చేతికి 2 హ్యాండ్స్కి సంక క్లాత్కి జాయింట్ వేసి ఇంకో 2 కుట్టేసి కింద ఫోల్డ్ చేసి నీట్గా కట్ చేసేసుకొని అవి 2 సమానంగా ఉన్నాయి చూసుకొని హ్యాండ్స్ జాయింట్ చేసేసేయాలి. జాయింట్ చేసి ఇప్పుడు ఫస్ట్ వేస్తున్నా, తర్వాత ఇంకో హ్యాండ్ జాయింట్ చేసేసి జాయింట్ చేస్తున్నా. చేతి నుంచి నడుముకి కుట్లేస్తున్నా. ఇప్పుడైతే సేమ్ ఇట్లా కుట్లు హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ సేమ్ ఉన్నాయా లేవా అని చూసుకొని జాయింట్ వేస్తున్నా. అది నీట్గా కట్ చేసేస్తున్నా. కరెక్ట్ ఉన్నదా సైజు డ్రెస్సు, ఇప్పుడు కుట్టే డ్రెస్ కరెక్ట్ ఉందా లేదా అని చూసి కొంచెం లూజుగా ఉంది సైజు డ్రెస్ కంటే, నేను కుట్టే డ్రెస్ లూజ్ ఉంది, దానికి మార్కింగ్లు పెట్టుకొని లైన్స్ కొట్టుకొని అలాగనే కుట్టేసేస్తున్నా. దానికి రెండు సైడ్ ఇక్కడ ఓపెన్ కాడ నుంచి ఇటు సైడ్లకు ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్లో కుట్టేస్తున్నా. ఇప్పుడైతే ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. నడుము దగ్గర 2 కుట్టేసేసిన, కింద ఫోల్డ్ చేయాలి. ఆ తర్వాత ఇటు సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి. కింద కుట్టేసేయాలి. 2 సైడ్ కుట్టేసిన తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్చింగ్ వేయాలి. దానికి చుట్టూ డబల్ స్టిచ్చింగ్ వేయాలి. ముందుకు వెనకకి బాగా కచ్చికలు పెట్టాలి. డ్రెస్ మంచిగా ఇట్లా నీట్గా అనిపిస్తుంది. ఉల్టా తీస్తే కచ్చికలు పెట్టాలి. డ్రెస్ అయిపోయింది. ఇది ముందు భాగం. డ్రెస్ ఈజీగా ఇప్పుడు పాయింట్ కట్ చేస్తున్నా. నేను కుడుతున్నా. ఇప్పుడు పాయింట్ కుడుతున్నా. పాయింట్ అయితే ఈజీగా కుట్టడం అయినా కటింగ్ అయినా ఈజీగా ఉంటుంది. కింది కాళ్ళ కిందది 2 మడతలు వేసి దానికి 4 వరుసలు స్టిచ్చింగ్ వేస్తా. అట్లయితేనే కింద ఏ క్లాత్ మందం ఉంది అది వేయకుండా కింద మంచిగా ఉంటుంది స్టిఫ్గా. ఇప్పుడు 2 కాళ్ళది 2 మడతలు వేసేసి 4 వరుసల కుట్లు వేసి పాయింట్ ఆ కాలు ఇట్లా పట్టుకొని జాయింట్లు చేసేసేయాలి. సైడ్లకి చేసేసిన తర్వాతకి
పాయింట్ అటు సైడ్లకు కుచ్చులు పెట్టుకోవాలి. అటు ఇటు సైజును చూసి సైడ్లకి కుచ్చులు పెట్టేసేయాలి.